నేను ఒక మాట చెప్పనా, ఒకవేళ మిమ్మల్ని అన్ని మాటలు అన్నప్పటికీ కూడా ఆ వ్యక్తే ముఖ్యమని మీకు అనిపిస్తే ఇంకా ఎంత నొప్పినైనా భరించండి, ఇంకా ఎంత బాధనైనా సహిస్తూనే ఉండండి. అలా సహిస్తూ కూడా నొప్పిని బాధని మర్చిపోండి. ఎందుకు అంటే ఆ వ్యక్తి ముఖ్యము అనుకున్నారు కాబట్టి, ఆ వ్యక్తికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఇక బాధకి నొప్పికి అధిక ప్రాధాన్యతను ఇవ్వకండి. వ్యక్తిని గుర్తుంచుకోండి, బాధని నొప్పిని మరచిపోండి. లేదు అలా కాదు, నాకు నేనే ముఖ్యము, నేను బాధపడకూడదు, నేను నొప్పి పడకూడదు, ఆ వ్యక్తి నన్ను అంతలా బాధ పెడతారా అని చెప్పి అనిపిస్తే, ఆ నొప్పి ఆ బాధ ప్రముఖమైనటువంటివి అనిపిస్తే ఆ వ్యక్తిని మర్చిపోండి. అంతేకాని ఇటు బాధపడుతూ ఆ వ్యక్తి కావాలనుకుంటూ మళ్ళీ ఆ వ్యక్తి మిమ్మల్ని బాధ పెడుతూ మళ్ళీ మీరు ఆ వ్యక్తి కావాలనుకుంటూ ఇలా ఎంతకాలం పుండు మానాలనుకున్న ప్రతిసారి మళ్ళీ గాయం చేస్తారు? మనసు ఇలా పదే పదే బాధపడితే మంచిదా చెప్పండి? వ్యక్తి కావాలనుకుంటే బాధని భరించండి. లేదు నాకు నేనే ముఖ్యము, నేనే బాగుండాలి, ఈ బాధ నేను భరించలేను అంటే ఆ వ్యక్తిని మర్చిపోండి. అంతేకాని రెండింటిని సరిచేస్తాను, రెండింటిని సమతూకంలో చూస్తాను అనుకుంటూ కొంతకాలం బాగానే ముందుకు సాగుతారు. తర్వాత తీవ్రమైనటువంటి మానసిక వేదనతో లేనిపోని మానసిక రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమని నిక్కచ్చిగా నిర్ణయం తీసుకోండి. వ్యక్తి బాధ పెట్టేటువంటి వ్యక్తి అయితే ఆ వ్యక్తిని మర్చిపోయేటువంటి ప్రయత్నం చేయండి, దూరం జరిగేటువంటి ప్రయత్నం చేయండి. లేదు నాకు వ్యక్తే ముఖ్యము, చాలా మంచి వ్యక్తి కానీ నేనే తప్పుడుగా ప్రవర్తించాను అనుకుంటే అప్పుడు బాధపడటం ఆపేయండి. అంతేకాని మిమ్మల్ని మీరే వేదనకి గురి చేసుకుంటూ ఇరుసులో చెరుకు గడలాగా నలిగిపోకండి. కాస్త జాగ్రత్త.